యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ ఈరోజు మీ ముందు సుమారు 1000 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 7వ శతాబ్దం ఆరంభం లోపలనే ఇస్లామీయులు రావడం ప్రారంభమైంది దేశం లోపలికి. మొట్టమొదటి మస్జిద్ అక్కడ కేరళ లోపల అక్కడి రాజులు ఆ కాలం లోపల కట్టించారు. క్రీస్తు శకం 629లో మొదటి మస్జిద్ ఈ దేశం లోపల తయారైంది కేరళ లోపల. అప్పటి నుంచి వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. ఏమైందో చరిత్ర చాలా పెద్దగా ఉంది. దారుణమైనటువంటి హింసలు చోటు చేసుకున్నాయి, యుద్ధాలు చోటు చేసుకున్నాయి. పశువుల కంటే హీనంగా హిందువులను హింసిస్తూ బాధిస్తూ పరిపాలన జరిగినాయి. అవన్నీ జరిగినాయి, ఉండనివ్వండి. అయితే ముఖ్యంగా సనాతనులైనటువంటి స్వామీజీలకు అనుకోండి, గొప్ప గొప్ప విద్యావంతులకు అనుకోండి, మేధావులకు అనుకోండి, నేను ఒక సూచన చేస్తున్నా. ఏం సూచన అంటే, శరీరం లోపల ఉండే నరాల మాదిరిగా ప్రత్యేకించి క్రిస్టియన్స్ తర్వాత ఒక వీడియో పెడతా, ప్రత్యేకించి శరీరంలో నరాలు ఎట్లా అంతటా వ్యాపించి ఉంటాయో నఖశిఖ పర్యంతం, అట్లాగే ముస్లింలు ఈ దేశం లోపల అట్లా వ్యాపించి ఉన్నారు అన్నట్టు. అయితే వాళ్ళదంటూ ఒక మతం ఉంది, దాని పేరు ఇస్లాం. ఇంతటి శరీరంలో నరాల మాదిరిగా వ్యాపించి ఉన్నటువంటి ఇస్లాం గురించి మనము ఏమాత్రం తెలుసుకోకపోతే ఎట్లా? ఏంటిది ముస్లిమ్స్ అంటే, ఏంటిది ఇస్లాం అంటే, దాంట్లో ఉండే గుణాలేంటి, దోషాలేంటి? ఎందుకంటే మన పక్కన ఉన్నారు చూడండి, నరాల బలహీనత వస్తే ఇమీడియట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఎందుకంటే మన నరాలంతా కరెక్ట్ ఉండాలి. అది అట్లా ఉంది. మళ్ళీ ఈ విషయాలు మనం తెలుసుకోవడం లోపల మనకు వచ్చినటువంటి బాధ ఏమిటి? ఒట్టేనే పీఠాధిపతులైనంత మాత్రం లాభం లేదు. ధర్మాన్ని రక్షించడానికి కొరకు పీఠాధిపతులు కావాలి. ధర్మాన్ని రక్షించాలంటే ఈ ధర్మాన్ని భక్షిస్తున్నది ఎవరు, ఏ విధంగా భక్షిస్తున్నారు, ఏం చేస్తూ ఉన్నారనే జ్ఞానమే మనకు లేకపోతే ధర్మాన్ని ఎట్లా రక్షిస్తావు? ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే అది నేను రక్షిస్తుంది. రక్షించడం అంటే ఏంటిది? ఒక ఏదో ఒకటి బంగారము, వజ్రాలు, వైడూర్యాలు అటువంటిది కాదు రక్షించడం అంటే. దానికి రక్షణ అంటే దాన్ని తెలుసుకోవడమే. వాస్తవంగా ధర్మం యొక్క స్వరూపం ఏమిటిది, అధర్మం యొక్క స్వరూపం ఏమిటిది, అధర్మీయులు ఎవరు, ధర్మీయులు ఎవరు, ఈ విషయాలు తెలుసుకోవడమే దాన్ని రక్షించడం అన్నట్టు. ఆ ప్రయత్నం చాలా చాలా విఫలం చెందినది. మన ధుందుల, మన నిశల మనం ఉన్నాం తప్ప అసలు మనకు ఎవ్వరు ఏంటిది, నష్టం ఏంటిది అనేటువంటి విషయం తెలుసుకోవడానికి ఎవరు కూడా సిద్ధం లేరు. కాబట్టి నేను కొన్ని విషయాలు మీకు ఇస్లాం గురించి ఒక్కొక్కటిగా చాలా వీడియోస్ ఉన్నాయి. అందులోపల అక్కడక్కడ ఎక్కువ పెట్టలేదు, కానీ ఈరోజు పెట్టాలనుకుంటున్నా. ఇస్లాం గురించి ఒక సింపుల్గా ప్రాథమికంగా ఈశ్వర్ అల్లా తేరే నామ్ అని చెప్పేసి మహాత్మా గాంధీ ఒక పాట కట్టిండు. అదంతా బక్వాస్. ఎట్లా బక్వాస్ అంటే, మనం నమ్మే ఈశ్వరుడు అనేటువంటి మాటను వాళ్ళు నమ్మరు, వాళ్ళ అల్లాని మనము నమ్మం. కాబట్టి ఈశ్వర అల్లా తేరేనామంటే అంతా బక్వాస్ అన్నట్టు. అది అంటే వేదాలు దేన్ని ఈశ్వరుడని పేర్కొన్నాయో ఆ ఈశ్వరుని యొక్క స్వరూప స్వభావాలకు, ఆ వేదం చెప్పినటువంటి ఈశ్వరుని యొక్క సాకార నిరాకార రూపాలకు, వాళ్ళు చెప్పే అల్లా సాకార నిరాకార రూపాలకు, స్వరూప స్వభావాలకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది అన్నట్టు.
కాబట్టి మనకిప్పుడు అదంతా అవసరం లేదు. వాళ్ళు ఎవరిని అల్లాని నమ్ముతారో ఆ అల్లాని నమ్మినటువంటి వానికి ఒక మంచి బిరుదం ఇచ్చిండ్రు వాళ్ళు. అల్లా అంటే దేవుడు, మనం దేవుడు అన్నాం. అల్లా అంటే అర్రహమాన్ అర్రహీం. ఎందుకు చెప్తున్న ఈ విషయాలు మీకు అందరికంటే కొంచెం మన జ్ఞానం సంపాదించుకోండి. మనకు రామాయణం చెప్పేటోళ్ళు చాలామంది ఉన్నారు, భారతం చెప్పేటోళ్ళు చాలామంది, పురాణాలు చెప్పేటోళ్ళు చాలామంది ఉన్నారు, వేరే విషయాలు చెప్పేటోళ్ళు చాలామంది, యోగా నేర్పేటోళ్ళు చాలామంది ఉన్నారు. కానీ శరీరంలో నరాల మాదిరిగా వ్యాపించి అప్పుడప్పుడు మనకు నొప్పి పెడుతున్నటువంటి ఇస్లాం గురించి మనం తెలుసుకోకపోతే లాభం లేదు. కాబట్టి కొన్ని విషయాలు నేను చెప్పడానికి ప్రయత్నిస్తా. వాళ్ళు నమ్మేటువంటి అల్లా దేవుడు అంటారు అన్నట్టు. అయితే అతడు అర్రహమాన్ అర్రహీం. అతడి దేవుని యొక్క స్వభావానికి ఇదొక మౌలిక లక్షణం. ఇంకా చాలా ఉంటాయి. అర్రహమాన్ అర్రహీం అంటే అనంత కరుణామయుడు అని అర్థం. ఆయన కరుణకు అంతమే లేదు, అమిత దయగలవాడు. అనంత కరుణామయుడు, అమితమైనటువంటి దయగలవాడు. అర్రహమాన్ అర్రహీం అంటే సూపర్లేటివ్ డిగ్రీ లోపల దయకు కరుణకు అర్రహమాన్ అర్రహీం అంటే సూపర్లేటివ్ డిగ్రీ అన్నట్టు అది మొత్తం మీద. ఇక అంతకు మించిన దయ, అంతకు మించిన కరుణ ఊహించలేం. అంత కరుణా సాగరుడు అని అర్థం. మనం కూడా అంటాం కదా. చాలా బాగున్నది. అనంత కరుణామయుడు, దయగలవాడు. అతడు ఈ భూమి మీద పుట్టినటువంటి వ్యక్తికి సెలెక్ట్ చేసుకున్నాడు అన్నట్టు. మన మధ్య లోపల నుంచి సెలెక్ట్ చేసుకున్నాడు ఒక మనిషిని. అతడు ముహమ్మద్ ప్రవక్త. 40 సంవత్సరాల వయసు వరకు ఆయన సామాన్యంగా అందరి మాదిరిగానే ఉండే. 40 సంవత్సరాల వయసు లోపల అతడికి నబువత్ లభించిందంటే దేవుడు అతన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఏదో చెప్పాలనుకునే నీ నోటి నుంచి చెప్పిస్తా నేను, అంతా వాళ్ళ విశ్వాసం అన్నాడు. నీ నోటితో చెప్పిస్తా, నేను సెలెక్ట్ చేసుకునే మానవ లోకం లోపల నుండి. కాబట్టి ఇక్కడ నుండి నీకు నేను సందేశాలు పంపిస్తూ ఉంటా, అవి నువ్వు ప్రపంచానికి అందిస్తూ పో. ఖురాన్ అంటే అదే. అంటే దేవుడు అతన్ని ఎన్నుకోవడము, అతడిపై జ్ఞానాన్ని ప్రసరింపజేయడము, ఆ జ్ఞానం ఏదైతుందో అతడు భక్తులకు బోధించడము, అది ఖురాన్. అనంత కరుణామయుడైనటువంటి అల్లా తర్వాత ఆయన ప్రవక్త ఎవరైతే ఉన్నారు కదా, ఆయన టైటిల్ చాలా పెద్దగా ఉన్నది అన్నట్టు. ఏం టైటిల్ అంటే రహమతుల్ ఆలమీన్ అంటారు ఆయనకు. రహమతుల్ ఆలమీన్. ముహమ్మద్ ప్రవక్తకి ఒక టైటిల్ ఏముందంటే రహమతుల్ ఆలమీన్. అంటే ఆలమీన్ అంటే విశ్వము లోపలున్న అందరి ఎడ దయగలవాడు, కరుణ గలవాడు అని అర్థం అన్నట్టు. రహమతుల్ ఆలమీన్. ఆలమీన్ అంటే విశ్వం, భూగోళం మొత్తం వచ్చేసి. రహమతుల్ అంటే హిందూ, ముస్లిం, అది ఇది అని ఏమనకుండా భూగోళం మీదున్న అందరి ఎడ అమితమైనటువంటి కరుణ, దయగలవాడు. దేవుడి తర్వాత 2వ స్థానం లోపల కూడా అవే వచ్చేసినాయి పదాలు, రహమతుల్ ఆలమీన్. అయితే ఏమైపోయింది ఇక్కడ, ఆ పదం లోపల ఎంత శక్తి ఉన్నదంటే ఆలమీన్ భూమి మీద ఉండేటువంటి అందరి ఎడ దయగలవాడు అని అర్థం. అక్కడ మతాలు హితాలు ఏమి లేవిగా మానవులైనటువంటి వాళ్ళ మీద. అల్లానేమో అర్రహమాన్ అర్రహీం. ఈ రకంగా భూగోళంపై అన్ని ప్రాణులపై ఇలాంటి నబీ పేరుతో, ఇంకా ఆయనకు పూర్తి పేరు పిలవాలంటే వాళ్ళ విశ్వాసం ప్రకారంగా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇది టోటల్ టైటిల్ ఇట్లా పిలవాలన్నట్టు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ఇటువంటి పేర్లు ఉంటాయి కదా, అట్లా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక గౌరవ మర్యాద సూచకమైనటువంటి పేరు అన్నట్టు.
అని పిలవవలసి ఉంటుంది. అయితే అతడికి దేవుడిచ్చిన బిరుదు ఏంటంటే రహమతుల్ ఆలమీన్. ఇట్లా ఇంకా షార్ట్గా పిలవాలంటే ఆయనకు రసూలే పాక్ అంటే పవిత్రమైనటువంటి సందేశారుడు. అంటే రసూల్ అంటే వెలుతురు అని అర్థం అన్నట్టు. రసూలే పాక్ అంటే పవిత్రమైనటువంటి సందేశహరుడు, లేదా హమారే ఆఖా అంటే మమ్మలను ఉద్ధరించడానికి వచ్చినటువంటి వాడు, లేదా నబీ సల్లం, లేదా ఆఖరి నబీ, ఇటువంటి అన్ని పేర్లు ఉంటాయి ఆయనకు. మొత్తం మీద అంతటి వ్యక్తికి ఇంతటి మర్యాదలతో పిలుస్తూ ఉంటారు. మనకైతే ఏమీ తెలియదు కానీ, అయితే నబీ గారు నమ్మేటువంటి అల్లాహ్, ముహమ్మద్ ప్రవక్త నమ్మేటువంటి అల్లాహ్ అర్రహమాన్ రహీం అంటే అనంత కరుణ గలవాడు. ఇంతమూలు చెప్పినట్టు అంతులేని కరుణ దయగలవాడు అని ఉచ్చరించబడుతుంది. ఇలా అల్లా రసూల్ గారి వైభవం ఉంది. ఇతడేమో రహమతుల్ ఆలమీన్, విశ్వం లోపల ఉన్న అందరి మీద కూడా దయగలవాడు. అతడేమో అనంత కరుణామయుడు. ఇద్దరి కాంబినేషన్ ఇట్లా ఉంది. ఇలా అల్లా రసూల్ గారి వైభవం ఇట్లా ఉంటే, ఇప్పుడు విచిత్రం ఏంటిదంటే, ఎక్కడైనా ఏమైనా ముహమ్మద్ ప్రవక్త విషయం లోపల అగౌరవపరిచే విధంగా కానీ, కించపరిచే విధంగా కానీ, ఆయన యొక్క షాన్, ఆయనకు షాన్ అంటే ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలకు ఎక్కడైనా మచ్చదలిగేటువంటి విధంగా మాట్లాడడానికి వీలు లేదు అకార్డింగ్ టు ఇస్లాం. ఎవరైనా కానీ అంతే కదా. ఇప్పుడు మనము మన రామునికి కృష్ణునికి ఏమనంటే మనకి ఎట్లా కోపం వస్తుందో, వాళ్ళు నమ్మేటువంటి నబీకి కూడా ఏమన్నా అంటే ఎక్కడనన్నా కొంచెం కించిత్ ఆయన పేరు లోపల మనమేమన్నా అన్నామంటే దానికి గుస్తాకే రసూల్ అంటే అతనికి కించపరిచినట్టు లెక్క. దానికి ఏమంటారు వాళ్ళు, గుస్తాకే రసూల్ కా ఏకీ సజా. ఎవరైనా కించపరిచినట్లు మాట్లాడితే అటువంటి వాళ్ళకి శిక్ష ఏంటిది? ఇస్లామిక్ స్టేట్ ఉన్నప్పుడు అక్కడ నడిచింది అన్నట్టు. ఆయన ఉద్యమాన్ని కానీ అతని కానీ ఏమైనా అవహేళనగా మాట్లాడితే గుస్తాఖే రసూల్ అంటారు దానికి. అంటే అవమర్యాదగా ప్రవర్తించినటువంటి వాడు. ఏకీ సజా, వాళ్ళకి శిక్ష ఏంటంటే సర్ తన్సేజుదా అట్లా కట్టుదిట్టాలని అన్నట్టు. అంటే వాని తల నరకబడుతుంది. ఎట్లా నరకబడుతుంది? కత్తితోని పశువుని ఎట్లా కోసేస్తారో అట్టా నరకబడుతుంది అని చెప్పేసి చూసినామన్నట్టు మనం మొత్తాన్ని. అది అట్లా వాళ్ళ నమ్మకం ఉన్నది. అయితే బాగున్నది, ఉండనివ్వండి. ఎక్కడనైనా పేరుతోని ఎవరైనా కించపరిచినట్లు మాట్లాడితే తల ఎగరగొట్టేటంత స్ట్రిక్ట్ అంటే కట్టుదిట్టమైనటువంటి ఒక ఆచార సంహిత వాళ్ళ దగ్గర ఉంది కదా, బాగుందని అనుకుందాం మనం మొత్తం మీద. కానీ పక్కల పాకిస్తాన్ ఉంది, అందులో దాచుకొని ఉన్నాడు మసూద్ అజహర్ అనేటువంటి కరుడుగట్టిన నరహంతకుడు. నరమేధాలను అంటే మానవ మారణ హోమాలను సృష్టించేటువంటి వాడు. వీడు పార్లమెంట్ను ఎగరగొట్టడానికి కూడా ప్రయత్నం చేసిండు. ఈయన చరిత్ర ఎట్లా ఉందంటే, ఇప్పుడు అక్కడ దాచుకొని కుక్కున్నాడు. మొన్న అటాక్ అయింది కదా సింధూర్. ఆ సింధూర్ అటాక్ లోపల కుటుంబం మొత్తం చనిపోయింది. ఈయన కుటుంబం మొత్తం చనిపోయింది. మొత్తం మీద ఒక్కడు మిగిలిపోయింది. ఇట్లా ఆయన పేరు మసూద్ అజహర్. ఆయన ఉద్దేశం ఏమిటిదో లెక్కేటిదో తెలియదు. మారణ హోమాలకు సూత్రధారి అన్నట్టు మసూద్ అజహర్ అనేటువంటి వ్యక్తి. ముఫ్తీ మొహమ్మద్ సయీద్ అనేటువంటి హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు వీళ్ళందరూ లోపలుండి
టెర్రరిస్టుగా అందరు లోపల, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండి అందరు లోపల ఉంది. వీళ్ళంతా కరడు కట్టిన వీళ్ళందరూ మొత్తం మీద జైలు లోపల ఖైదీ అయి ఉన్నట్టు. అప్పుడు హోమ్ మినిస్టర్ ముఫ్తీ మొహమ్మద్ సయీద్. అయితే ఏకంగా అతడు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు వీళ్ళు వాళ్ళ కూతురు, ఇప్పుడు కూతురు ఉన్నది కదా కాశ్మీర్ లోపల, ఆమె ప్రయాణం చేస్తున్నది విమానం లోపల. ప్రయాణం చేస్తున్నప్పుడు కొందరు ఈయన ఫాలోవర్స్, మసూద్ అజహర్ ఫాలోవర్స్ ఆ విమానం లోపలికి దాన్ని హైజాక్ చేసి బందీ చేసిండ్రు ఆమెను. కూతురు పేరు బందీ చేస్తే ఎగ్జామ్ గవర్నమెంట్లో కదలిక వచ్చేసి షరత్ ఏం పెట్టినంటే, ఈ మసూద్ అజహర్ సరిగా ఇంకా ఇద్దరు కరడుగట్టిన నేరస్తులు జైలు లోపల వాళ్ళని విడిచిపెడితే మేము ఈ ప్లేన్ విడిచిపెట్టేసలేవు, బ్లాస్ట్ చేసేస్తామంటే ఇమీడియట్ ఇంటర్ఫియర్ అయిపోయి అప్పుడు వదిలిపెట్టేస్తే అప్పటి నుండి ఈ మనిషి ఇదే మారణ హోమాలు సృష్టించడమే మసూద్ అజహర్ అని చెప్పేసి. ఈయన ఏం చేసిండు, క్రీస్తు శకం 2000 లోపల మసూద్ అజహర్ గారు ఒక సంస్థను స్థాపించిండు, కరడుగట్టిన మారణ హోమాలు సృష్టించేటువంటి ఉగ్రవాద సంస్థ. మెహబూబా ముఫ్తీ, ఇప్పుడు పేరు వచ్చేసింది, చాలా మాట్లాడుతూ ఉంటుంది డిబేట్స్ లోపల. దాంట్లో మెహబూబా ముఫ్తీని బందీ చేసేసిన ప్లేన్ లోపల అట్లా అయిపోయింది అన్నాడు. సరే, అయితే ఇతడు స్థాపించిన సంస్థ పేరు ఇప్పటి వరకు నాకు జీర్ణం కాదు. ఎందుకు జీర్ణం కాదంటే, నువ్వు చేస్తున్నది మారణ హోమాలు, కానీ సంస్థకి ఏం పేరు పెట్టుకున్నాడు, జైషే మొహమ్మద్. మొహమ్మద్ అంటే ప్రవక్త కదా, జైషే మొహమ్మద్ అని ఆయన పేరుడు ఒక సంస్థ, ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. ఉగ్రవాద సంస్థను స్థాపించుకో, నీకు అట్లా చేసేది ఉంటే చేసేసుకోవద్దు అంటున్నాడు. కానీ ఏ నబీని నువ్వు నమ్ముతావో, ఏ అల్లాను నువ్వు నమ్ముతావో ఆ అల్లా అనంత కరుణామయుడు. ఏ నబీని నువ్వు నమ్ముతావో మొహమ్మద్ ప్రవక్త రహమతుల్ ఆలమీన్ అంటే నిర్దోషులను అందరి మీద దయగలిగినటువంటి వాడు మొహమ్మద్ ప్రవక్త అని నమ్ముతున్నారు మీరు. పేరున్నది నమ్మవచ్చు. మరి అటువంటి ప్రపంచంలో అందరి మీద దయగలవాడు, ఏ మతంతో సంబంధం లేకుండా మానవులైన అందరి మీద దయగలిగినటువంటి వాడు అయినటువంటి ఒక నబీ యొక్క ఫాలోవర్గా నీవు ఉండి ఒక సంస్థను స్థాపించిన జైషే మొహమ్మద్ అంటే బాగున్నది, పర్వాలేదు. మొహమ్మద్ యొక్క చరిత్రను, మొహమ్మద్ యొక్క ఆచార విచారాలను ప్రపంచం లోపల వ్యాపింపజేస్తే చాలా బాగుంటుండే అన్నట్టు. మొత్తం ఏం వ్యాపింపజేస్తున్నావు ఏమో కానీ నీ పేరు మాత్రం మరణ హోమాల లోపలనే ముందుకు వస్తుంది. ఎంత పెద్ద దుర్మార్గుడు చూడండి. మొత్తం భారత పార్లమెంట్ వల్ల ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ అందరు ఉన్నారు అన్నాడు. పార్లమెంట్నే పేల్ చేయాలని కుట్ర జరిపిండు అన్నాడు మొత్తం. కానీ అతను నమ్మే దేవుడు ఆయనకు సహకరించలేదు. దేవుడు ఎక్కడైనా ఇటువంటి పనులు చేపిస్తాడా? చెప్పాడు. అయితే ఇంత గొప్ప పవిత్రమైనటువంటి పేరు రహమతుల్ ఆలమీన్ అంటే అంత అమితమైనటువంటి అందరి మీద దయ ఉన్నటువంటి అతని పేరు తీసుకొని పోయి మందిని అడ్డంగా ఊచకోతలు కోస్తూ ఉన్నావు. ముస్లింలు కానటువంటి వాళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ నీకు అవకాశం దొరికితే చాలు ఏం చేస్తున్నావు, బాంబులు పెట్టి బ్లాస్ట్ చేయడము. మన లాల్ ఖిలా ఎర్రకోట దగ్గర కూడా పెట్టిన దాంట్లో అతని చెయ్యి ఉన్నది. బాంబే బ్లాస్టింగ్లో కూడా అది వేరే వేరే సంస్థలన్నీ ఒకదానితో కలిసి ఉంటాయన్నాడు. మొత్తం మీద ఈ రకంగా అన్నిటి లోపల మారణ హోమాల లోపల చాలా ముందుకున్నటువంటి నరహంత కూడా ఆయన పేరు ఎందుకు పెట్టుకున్నావు, రసూల్ పేరు ఎందుకు పెట్టుకున్నావు అని నేను అడుగుతున్నా. పెట్టుకోకూడదు కదా. అది ఎట్టున్నా చూడు. ఇప్పుడు ఒక జ్యువెలరీ షాప్ అని బోర్డు పెట్టుకున్నాడు ఒకడు. జ్యువెలరీ షాప్ అని బోర్డు పెట్టుకొని లోపలికి పోతే వాళ్ళంతా గొడ్డు మాంసం ఉన్నదనుకో,
గొడ్డు మాంసం అమ్ముతున్నారు అందులోపల. పోయినోడు ఎట్లా అనుకుంటాడు? చిచ్చి అనుకుంటాడా లేదా? అట్లా రహమతుల్ ఆలమీన్ అయినటువంటి మొహమ్మద్ ప్రవక్త పేరును పెట్టుకున్నటువంటి నీవు ఆ జ్యువెలరీ దుకాణం లోపలి పోతే గొడ్డు మాంసం ఎట్లుంటుందో అందులో నీ యాక్టివిటీస్ చూస్తూ ఉంటే అండర్ గ్రౌండ్ ప్లాన్స్ వేస్తూ ఉంటావు. నీ ప్లాన్స్ నుంచి నీ వాళ్ళకి ఎక్కువ నష్టమైపోతున్నది. 27 మందిని పహల్గాం లోపల ఊచకోత ఓపించినటువంటి ఇటువంటి ప్లాన్లు వేసేటువంటి ఉగ్రవాదులారా. తర్వాత ఆపరేషన్ సింధూర్ లోపల ఏమైంది? నీ జాతి వాళ్ళే ఎంతోమంది ఎంతో నష్టమైపోయింది. ఏమేమైపోయారో తెలియదు మొత్తం మీద. అంటే నువ్వు చేసేది ఒక్కడవు, శిక్ష అందరికీ. అందులోపల నీ కుటుంబీకులే మొత్తం సర్వనాశనం అయిపోయేది. ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలతో ఏం సాధిస్తావు నువ్వు? సాధించుకొని ఇష్టం వచ్చింది సాధించుకో. ప్రవక్త పేరు ఎందుకు పెట్టినావు? దానికి నీచమైన పనులు చేసుకుంటా దానికి గొప్పవాళ్ళ పేరు పెట్టడం ఎంతవరకు సమంజసము అని నేను అంటున్నా. కానీ ఈ ముస్లిం స్కాలర్స్ ఎవరు కూడా ఈ పేరు ఎందుకు పెట్టుకున్నావు నాయన అని అడగరు. అడిగితే వాళ్ళ మీద కూడా బాంబులు వేస్తాడు ఎక్కతక్క. అంటే భయం లోపల ఉండాలన్నట్టు. సంస్థ పేరు జైషే మొహమ్మద్, ఈ సంస్థ పేరు అన్నట్టు. పనులు ఇటువంటి అన్నట్టు. అయితే ఈ రకంగా మసూద్ అజహర్ పెట్టిన సంస్థకు మొహమ్మద్ను తగిలించడం ఏదైతుందో చేసే పనులు క్రూరమైన ఉగ్రవాద చర్యలకు, బాంబ్ బ్లాస్ట్లకు, ఊచకోతలకు పాటుపడడం లోపలేదంతా మొత్తం మీద. ఇక దీన్ని ఆబ్జెక్షన్ చేయాలి కదా. ఎందుకంటున్నా ఈ మాట అంటే ఏదో ఎవరైనా నబీ పేరుతో ఏమైనా వక్ర భాష ఏం మాట్లాడినా కానీ లొల్లి పెడతారు. చూడండి, మన పెద్దలైనంతే వాళ్ళ పెద్దలైనంతే. సరే, ఎక్కడైనా మనం అవమర్యాద జరిపేటువంటి మాటలు ఆడకూడదు. దానికి చాలా తీవ్రమైన చర్యలు ఉన్నాయి. నుపూర్ శర్మ ఏమన్నదో ఇప్పటివరకు మనకు తెలియదు. బట్ చాలా అల్లరి జరిగిపోయింది అన్నట్టు. అట్లా అంత పవిత్రతను మెయింటైన్ చేస్తున్నప్పుడు నరులను ఊచకోత పోసి కాల్చి చంపి బాంబులతో బ్లాస్ట్ చేసేటువంటి కార్యక్రమాలు కలిగి ఉన్నటువంటి ఒక జైషే మొహమ్మద్ అనేటువంటి ఉగ్రవాద కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థకు నువ్వు అతని గొప్ప మనిషి పేరు తగిలించడం ఎంతవరకు సమంజసం? నబీ పేరుకు కళంకం వచ్చే విధంగా మాట్లాడితే ఎంతో కోపం వస్తారు. తనసే జుదా అంటారు మీరు. ఇటువంటి వాళ్లకు అమ్మాయకుల గొంతులు కోసి కాల్చి చంపి బాంబులతో చంపుతూ ఉంటే ప్రవక్త పేరుకు కళంకం రాదా? ఆయన పేరు పెట్టుకుని ఇలాంటి పనులు చేయొచ్చా? ఎవరైనా గమనిస్తున్నారా మీరు? ఖురాన్లో క్లియర్గా ఒక సందేశం ఉన్నది. ఏం సందేశం ఉందంటే, నిన్నటి వీడియోలో వచ్చింది. ప్రపంచానికి సందేశం వస్తుంది ఖురాన్ లోపల. ఏమన్నదంటే, ప్రజల్లారా, ఒక్క నిర్దోషిని గనక మీరు పొరపాటున చంపితే దాని దోషం ఎంత గొప్పదంటే లోకం లోపల అందరినీ చంపినంత గొప్ప పాపం అంటది. అదేవిధంగా ఇంకొక వాడు కూడా ఏమన్నదంటే, ఎవరినైనా అవకాశము వాళ్ళు చనిపోయే పరిస్థితి లోపల మీరు మీ ఎఫర్ట్ నుంచి, మీ ప్రయత్నం నుంచి ఆయనను రక్షించగలిగితే లోకం లోపల ఉండే అందరినీ రక్షించినంత పుణ్యం అంట. నిర్దోషులను చంపితే అందరినీ, లోకం లోపల అందరినీ చంపినంత పాపం అంట. ఎంత గొప్ప అహింసా సిద్ధాంతం ఇందు లోపల ఉన్నట్టున్నది కదా. ఇది చాలా చెప్తారు అన్నట్టు డిబేటింగ్స్ లోపల. దాంట్లోదేంట మళ్ళా అంటున్నప్పుడు అతడు రహమతుల్ ఆలమీన్, నువ్వు నమ్మే ఖురాన్ ఇట్ట చెప్తా ఉన్నది. నువ్వు నమ్మే అల్లా అనంత కరుణామయుడు. మరి నీ సంస్థ లోపల ఏమున్నది నాయన? జైషే మొహమ్మద్ అనే సంస్థ లోపల ఊచకోతలు, బాంబ్ బ్లాస్ట్లు ఇవన్నీ తప్ప మళ్ళీ ఏమీ లేదు. అయితే మసూద్ అజహర్ కూడా ఖురాన్ పండితుడే. అరే, నేను చేస్తున్న పనులు వేరే, ఆ క్రూరమైనటువంటి పనులు ఎందుకు చేస్తున్నాడు ఆయన ఇష్టం. ఎందుకంటే పూర్వం రాక్షసులు చేసిన పెద్ద పెద్ద తపస్సంపన్నులు. మరి మేము గట్లనే అనుకుంటాం మొత్తం మీద. అయితే
ఇంతటి మురికి పనులు చేస్తూ మానవ మారణ హోమాలకు పాల్పడేటువంటి నీ సంస్థకు ఈయన పేరు పెట్టడము ఇది మంచిది కాదనేటువంటి విషయము తెలవాలి కదా. ఇలాంటి క్రూర చర్యలతో ఇస్లామిక్ వరల్డ్ స్పందించాలే కదా. అరే నాయన నీవేదైనా పేరు పెట్టుకో, మహాప్రవక్త పేరు ఎందుకు పెట్టినావు అని చెప్పేసి స్పందించాలే కదా. స్పందించడం లేదు, దాని జోలికే పోవడం లేదు. అల్లా అనంత కరుణామయుడు, నబీ విశ్వమానవులందరిపై దయగలవాడు. ఖురాన్ ఆయత్తేమో ఇట్టా ఉందన్నట్టు. మొత్తం ఇవన్నీ ఉన్న తర్వాత ఈ మసూద్ అజహర్ పెట్టుకున్న జైషే మొహమ్మద్ అనేటువంటి కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ యొక్క చేష్టలకు అనంత కరుణామయుడు అని అతడు నమ్మేటువంటి అల్లాకు, రహమతుల్ ఆలమీన్ అనేటువంటి మొహమ్మద్ ప్రవక్తకు, ఇంతవరకు ఖురాన్ లోపల ఒక ఆయతున్నగా నిర్దోషులను చంపకూడదని చెప్పేసి ఆ దానికి అతడి చేష్టలకు ఎక్కడనైనా పొంతన ఉందా? అతడు నమ్మే భావజాలం లోపల, అతడు నమ్మే అల్లా, అతడు నమ్మే నబీ, అతడు నమ్మే ఖురాన్ లోపల ఉండేటువంటి విషయాలకు ఈయన దుర్మార్గపు చేష్టలకు ఎక్కడైనా పొంతన ఉందా? నేను అడుగుతున్నా. దీనికి ఎంతమంది పండితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సమాధానం ఇవ్వాల్సిన, ఇస్లామిక్ స్కాలర్స్ సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మసూద్ చేసేది దుర్మార్గం అయితే చేసుకో. మహామానవతావాది అనే పేరున్నటువంటి ప్రవక్త పేరుతో సంస్థ ఎందుకు అతడు పెడితే అట్లా ఆయన ఎందుకు పేరు పెట్టిన ఆ సంస్థకు? మరి ఇస్లామిక్ వరల్డ్ అంతా ఎందుకు మౌనం వహించి కూర్చున్నది? చూడండి, చాలా ఉన్నాయి, మీరు తెలుసుకోవాలి. సనాతన హిందువులారా ఒక్కొక్కటి బయట పెడతా నేను. ఎవరిని ప్రశ్నించాలి మనము? ఇటువంటి మత సంస్థాపకులకు బ్లేమ్ చేసేటువంటి పేర్లు పెట్టుకొని ప్రపంచ ఉగ్రవాదిగా పేరుగాంచినటువంటి వ్యక్తివి పాకిస్తాన్ లోపల తలదాచుకుంటున్నావు. సిగ్గుండాలి నీకు కొంచెమన్నా. ఇండియా పాకిస్తాన్ ఒకప్పటి అన్నదమ్ములు. నువ్వు కూడా ఇండ్లనే పుట్టినోడవు, మొత్తము ఎక్కడికి వెళ్ళో బయటకు వెళ్ళి వచ్చినోడవు కావు. అఖండ భారత్ లోపల పుట్టినటువంటి వాడు నువ్వు. మొత్తం మీద నీలాంటి ఎంతోమందిని ఒక్క దగ్గర చేసుకొని నువ్వేం చేస్తూ ఉన్నావు? ఇక్కడ ఉండేటువంటి అరే నీత దమ్ముంటే నీకు సమవుజ్జీలు నీకు ఎవడు నష్టం కలగజేస్తున్నారో వాళ్ళను నువ్వు ఇంకా టార్గెట్ చేయాలి తప్ప ఏంటిది ఇది టార్గెట్ చేయడము? ఆడ పెడితేవి, లాల్ చౌక్ దగ్గర పెట్టేస్తేవి, పహల్గాం లోపల 27 మంది ఊచకోతలకు పాల్పడతీవి. నీ తమ్ముళ్ళ సంస్థలు, నీ అన్నల సంస్థలతోని లుంబిని పార్క్ లోపల బ్లాస్టింగ్ అయిపోయా. ఇట్లా గోకుల్ చట్టబండార్ లోపల బ్లాస్ట్ అయిపోయా. అందరికీ ప్రశ్నిస్తున్నారు. నీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు బాంబే బ్లాస్టింగ్ లోపల అయిపోయా. 1000 బ్లాస్టింగ్స్ మా వయసు లోపల మేము చూస్తూ ఉన్నాం. మొత్తం మీద ఊచకోతలు ఇవన్నీ. ఏంటిది ఇదంతా? ఏంటిది? ఇస్లాం ఈ రకంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేయాలంటే ఏం జరుగుతుందో ఏమో తెలియదు. 1400 సంవత్సరాల నుంచి ఈ ఉద్యమం సాగుతూ ఉన్నది. కానీ ఇటువంటి చేష్టలు మీరు చేయకపోతే ప్రపంచమంతా వ్యాపిస్తూ ఉండేనేమో. మొత్తం అక్కడ భారత్ అయితే 800 సంవత్సరాల మీ చేతులున్నది. కానీ నీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇక్కడ మనలేకపోయారు. మొత్తం మీద ఇది వీళ్ళు అనేది ఒకటి, చేసేది ఒకటి, లోపల ఒకటి, బయట ఒకటి. ఎవరు ప్రశ్నించరు దాన్ని వాళ్ళు. అయితే నేనేమంటున్నా అంటే ఇవన్నీ మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఎందుకు ఖురాన్ చదవద్దు మనము? ఎందుకు బైబిల్ చదవద్దు? మన పుస్తకాలు ఏదో అవేం చదువుతాం మనం మొత్తం మీద. అందుకొరకు అందరికీ చదువు మన ఉద్దేశం కాదు. జిల్లాకు ఒక కలెక్టర్ ఉంటాడు, తాలూకాకు ఒక తహసీల్దార్ ఉంటాడు. అట్లా కనీసం జిల్లాలో 5-6 మంది అన్న
తాలూకాలో ఒక 2 2 3 4 అన్న ఈ మొత్తం స్టడీడ్ పర్సన్స్ ఉండాలి. ఊకేనే సనాతన ధర్మం రక్షిస్తా అంటే అవుతుందా? మనని వెన్నంటి మనకు నానా రకాల ఇబ్బంది పెడుతున్నటువంటి నరరూప రాక్షసులు ఎవరైతే ఉన్నారు కదా, అందరికీ వర్తించేది మాట. అందరు అమాయకులే. ఈసోటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారు కదా, ఇంటర్నెట్ లాగా వ్యాపించుకొని ప్రపంచం నిండా ఈ రకంగా మనము జిల్లాకు 5 6 మంది అన్న మొత్తం స్టడీడ్ పర్సన్స్ ఉండాలి. ఏం చెప్తున్నది ఇస్లాం, వాస్తవం జరుగుతుంది ఏంటిది, మరి ఏం చెప్తున్నది బైబిల్, ఏం చెప్తున్నది వేదం, సనాతన ధర్మం, ఇలాంటి వాళ్ళను పోషించాలే ప్రజలు. ఏం చేస్తారు మీరు అసలు మొత్తం మీద? వినాయక చవితి వచ్చిందంటే లక్షల కోట్లు తీసుకుపోయి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఖర్చు పెడతా ఉన్నారు. కానీ ఇలాంటి మాలాంటి వాళ్ళకు ప్రోత్సహించి ఇంకా చదవండి, ఇంకా చదవండి, మంచి ఏమున్నాయో మాకు చెప్పండి, ఏ మతం లేవో మాకు చెప్పండి అని ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారా ఎవడన్నా? మా సొంత ఖర్చు మీద మేము వీడియోలు పెడుతున్నాం. అయినా కనీసం చూసేటువంటి పరిస్థితి లోపల కూడా మన సనాతనులు లేరు. మీకు ఏం తెలుస్తుంది? రాబోయే భవిష్యత్ ఎంత ప్రమాదకరమైనటువంటిది ఉన్నదనేటువంటిది మీకు ఎట్లా తెలుస్తుంది? మొత్తం మీద 100 సంవత్సరాలు ఎప్పుడైతే నిండుతాయో, స్వతంత్ర భారతదేశంకు 100 సంవత్సరాలు ఎప్పుడైతే నిండుతాయో అప్పుడు మేము ఈ మొత్తం మళ్ళీ ఔరంగజేబు లాగా ఈ దేశాన్ని మేము వశం చేసుకుంటామని బాహాటంగా చాటుతూ ఉన్నారు కొన్ని సంస్థలలో మొత్తం మీద. దాని నెట్వర్క్ కూడా ప్రారంభమైపోయింది. చూడండి ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది. లాల్ చౌక్ దగ్గర మూలాలు ఒక యూనివర్సిటీ లోపల ప్రొఫెసర్లు కాశ్మీర్ లోపల పోయి ఏమేమో చేస్తుంటే ఇప్పుడు అక్కడ కూడా బ్లాస్టింగ్ జరిగిపోయింది. అదంతా టెస్ట్ చేస్తున్నప్పుడు ఎక్కడెక్కడ ఏమున్నదో ఏం తెలుసు. ఈ సైంటిఫిక్ డేస్ ఏవైతున్నాయి కదా, సన్మార్గులంతా వాడుకోకొచ్చారు దీనికి, దుర్మార్గులు ఎక్కువ వాడుకుంటా ఉన్నారు, వాళ్ళ ఉగ్రవాదులు మరీ ఎక్కువ వాడుకుంటా ఉన్నారు సైన్స్ అండ్ టెక్నాలజీని. ఈరోజు ఎక్కడ గుట్టు చప్పుడు లేకుండా ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. ఒకప్పుడు కత్తులతో కోసేటువంటి వాళ్ళు ఈ ఉగ్రవాదులు, ఆ తర్వాత తుపాకులతో కాల్చేటువంటి వాళ్ళు, ఆ తర్వాత బాంబులతో బ్లాస్ట్ చేసేటువంటి వాళ్ళు, ఇవన్నీ ఎత్తిపట్టినట్లయితున్నాయని చెప్పేసి ఇప్పుడు విష ప్రయోగాలకు, విషపు గాలులు తయారు చేయడం సైన్స్ బాగా విరిగిపోయింది. కరోనా లాంటి విషవాయువులను తయారు చేసి వదలడం, ఎక్కడెక్కడ హిందూ సమర్థమైన ఉండేటువంటి ప్లేస్ లోపల వాళ్ళు ఏమో చేయకపోతే ఏమో అయిపోతుంది వాళ్ళు అనుకుంటున్నారు. అందరికీ కూడా నష్టమే అయిపోతుంది అన్నమాట. ఇది ఇట్లా జరుగుతూ ఉన్నది. సైన్స్ అండ్ టెక్నాలజీని ఉగ్రవాదులు చాలా ప్రమాదకరంగా వాడుకుంటూ ఉన్నారు. మనకు ఏ జ్ఞానం లేదు. 5% మంది కూడా దేశం లోపల జరుగుతున్న అత్యంత ప్రమాదకరమైనటువంటి కదలికలు ఏవైతున్నాయో దీని విషయం లోపల మనకి ఎంత మాత్రం తెలియలేదు. ఇప్పటికైనా నేనేమంటున్నా అంటే, మీకు సనాతనులకు జ్ఞానం పెంపొందించుకోండి, అన్ని గ్రంథాలు చదవండి, ఏ మతం లేమనో చూస్తేనే మీ మతంలో ఆ మతాల లోపల ఉన్నది ఏమో చూస్తేనే మన ధర్మం లోపల ఏం గొప్పతనమో మనకు తెలిసి వస్తుంది అన్నట్టు. లేకపోతే ఏం తెలిసి వస్తుంది? దేశం నిండా మూర్తి పూజలు ఉన్నాయి. మూర్తి పూజను ఖురాన్ బైబిల్ ముక్త కంఠంతో ఖండిస్తూ ఉంటుంది. కానీ ఏ పీఠాధిపతులు ఏ పెద్దలు కూడా మూర్తి పూజ యొక్క ప్రాశస్త్యం ఏమిటిది, దాని లోపల ఉండే గొప్పతనం ఏంటిది, ఎందుకు చేస్తాం అనేటువంటిది బాహాటంగా లాజికల్గా చెప్పడానికి ఎవరు సిద్ధం లేరు. ప్రశ్నకు ఉత్తరం ఉండాలి, వీటికా జవాబు పత్తర్సే ఉండాలి. మాకు తెలుసోయ్ ఏంటిది, ఒక గనిలకెళ్ళి తెచ్చిన రౌతు మాకు తెలుసు, మేమే తీసినాం దానికి, తర్వాత శుద్ధి చేసినాం మేమే, మూర్తిగా తయారు చేసినాం మేమే, ప్రతిష్ట చేసినాం మేమే, పూజలు చేస్తున్నాం మేమే, మాకు తెలియదా? అలా దేవుడు ఉన్నాడని అంటే దేవుడు ఎక్కడుంటాడో అండ్లుంటాడు, ఇండ్లుంటాడు, అన్నిట్లుంటాడు, సర్వవ్యాపకుడు అయి ఉన్నాడు అన్నట్టు. కానీ మూర్తి పూజ అనేది ఏంటిది ఒక్కటి, అది ఎందుకొరకు పెట్టినరు, దాని వెనక ఉండే నేపథ్యం ఉన్నది, అది సైంటిఫిక్గా నిరూపించగలుగుతాం. కానీ ఎవరు నోరు మీద పోరు. అన్ని ఖురాన్ బైబిల్ లోపలంతా మూర్తి పూజకు వ్యతిరేకంగానే రాసినాయని అన్నాడు. డైరెక్ట్ నరకాలు ఓపెన్ అయితే అంట మన కొరకు. దానికి జవాబు ఇస్తున్నారా ఎవరైనా? ఇవ్వడం లేదు. తర్వాత మనకు పంచభూతాలు కూడా పూజనీయాలి. ఎందుకంటే దేవుడికి
ఈ సృష్టికి ఉండేటువంటి సంబంధము తేనెకు తీయదనానికి విడదీయరాని సంబంధం ఉందన్నట్టు. ఆ దేవుడు ఒక్కడే అని వేదం చెప్పింది. దేవతలు అన్నది ప్లూరల్ వర్డ్. దేవుడు ఒక్కడు, దేవతలు అంటున్నారు. ఏం రిలేషన్ దేవునికి దేవతలకు సంబంధించి? దేవతలని ఎవరిని అంటారు, దేవుడు అని ఎవరిని అంటారు? ఇది తెలుసుకొని గిదిగిదని మనము కౌంటర్గా ఆన్సర్ ఇచ్చే పరిస్థితి లోపల ఉన్నామా? లేవు. చాలామంది చాలా సేవలు చేస్తున్నారు, కానీ మనకు ఎప్పుడు మన నాశనం కోరుతూ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు ఏవైతున్నాయి కదా, వాళ్ళకుండే లిటరేచర్ ఏంటిది, ఆ లిటరేచర్లో ఏమున్నది, ఎందుకు ఇట్లా మారిపోయినరు, ఎందుకు హిందువులంటే వాళ్ళకంత ఒక కసి అనేది మనం స్టడీ చేసి దానిలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది కదా. అయితేనే కదా మనము ముళ్ళును ముళ్ళుతో తీయాలి, జ్ఞానాన్ని జ్ఞానంతో జయించాలి. మనకు జ్ఞానమే లేకపోతే ముంగటోళ్ళని మనం అట్టే జయించగలుగుతాము. కాబట్టి మీకు మేల్కొండి అని చెప్తున్నా. ఏం మేల్కొండి? హిందువులకు, సనాతనులకు చదవండి, అన్నీ చదవండి. ఎవరి కుట్రలేమునో చదివితే కానీ మీకు అర్థం కాదు. ఖురాన్ ఏం చెప్తున్నది వాస్తవంగా, ఆ దాని పేరిట వీళ్ళు ఏం చేస్తున్నారు. ముహమ్మద్ ప్రవక్త ఏం చేసిన తన జీవితం లోపల, దాని పేరిట వీళ్ళు ఏం చేస్తున్నారు. ఈ ఉగ్రవాదులు చేసేది కరెక్టా రాంగా, ఇవన్నీ తెలుసుకోవాలంటే చదివితేనే తెలిసేటువంటిది అది. అందుకే మీరు స్టడీ చేయండి. జిల్లాకు 5-6 మంది అన్నదాలు ఎక్కువ అవసరం లేదు. వాళ్ళను పోషించేటువంటి బాధ్యత సమాజంది. మూర్తి పూజలో అర్థం ఉన్నది, మనకు ప్రకృతి ఉపాసన లోపల అర్థం ఉన్నది. దేవతలు అంటే ఏంటిదో మనకు బాగా తెలుసు, దాని ఉపాసన అంటే ఏంటిదో మనకు బాగా తెలుసు. చాలా వీడియోలు పెట్టిన నేను మొత్తం మీద, దేవుడు, దేవతలు, మూర్తి పూజ అవన్నీ మొత్తం పెట్టినాం, చూడాలి అంతే. అవి చూస్తూ ఉండండి, మీకు మేల్కొండి అని అంటున్నాం అన్నట్టు. ఇక ఇస్లాం సోదరులకు కూడా మేల్కొండి అని చెప్తున్నాను నేను. మీరేమో జ్ఞానంలో పెంపొందించుకోండి మీరు సనాతనులారా. ఇస్లామిక్ సోదరులకి ఏం చెప్తున్నా అంటే, మీ ఉగ్రచర్యలు మానుకోండి, అందరి ఎడల దయగలిగి ఉండండి. హయాత్ లేకే చలో, కాయనాత్ లేకే చలో, చలేతో చలో సారీ దునియా వారంకు సాత్ లేకే చలో అంట నేను. వాళ్ళు మేల్కొనాలి మొత్తం మీద. అయితే మేల్కోకపోతే పాత రోజులు లేవివి. ప్రత్యేకించి నేను ఉగ్రవాద సంస్థలకు పరోక్షంగా వాళ్ళను పోషించేటువంటి వైట్ కాలర్ మనుషులకు నేనేం చెప్తున్నా అంటే, టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. 100 సంవత్సరాల మొదలవలకు మీ సాహిత్యం అనువాదంకు నోచుకోలేదు. ఖురాన్ కానీ, హదీస్ కానీ, సీరత్ కానీ అనువాదానికి నోచుకోలేదు. ఇప్పుడు ప్రపంచం లోపల అనేక భాషల లోపల అనువాదాలు అయిపోయినాయి. ప్రింటింగ్ టెక్నాలజీ పెరిగిపోయింది. ప్రతిదీ ప్రింట్ అయి కూర్చున్నది. చదవడానికి అవకాశం ఉన్నది. అందరు తెలుసుకుంటా ఉన్నారు. టెక్నాలజీ చాలా పెరిగింది. చదివే ఓపిక లేకపోతే గూగుల్స్లోకి వెళ్ళిపోతే నీవు ఏ ఆయతులు ఏం చెప్తున్నాయి, చరిత్ర ఏం చెప్తున్నా ముహమ్మద్ ప్రవక్తది, వాస్తవంగా అంధవిశ్వాసాలతో ఉన్నారు ప్రజలంతా అని చెప్పేసి ముస్లిమ్స్ అంటున్నారు ఇతరులకు. కానీ మీరెంత అంధవిశ్వాసాల లోపల ఉన్నారు లేదు అనేటువంటి విషయం అంతా ఇప్పుడు అందుబాటు లోపల ఉన్నది అన్నట్టు. అందరు తెలుసుకుంటా ఉన్నారు. మీరు చర్చ కూకుంటే బాగా, సార్ దానిసే జుదా అని అంటే ఎవడు మాట్లాడతాడు మీతో, పోనీ అక్కడ అంటారు. చర్చ కూకుంటే ఎవరు ఎక్కడ పొరపాటు చేస్తున్నారు, ఏమైపోతున్నది, మనం సౌభ్రాతృత్వాన్ని, సోదర భావాన్ని పెంపొందించుకోవడానికి ఎవరు ఎట్లా అనేటువంటి విషయము చాలా సౌకర్యాలు, టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. కాబట్టి ఎవరికి ఏమీ తెలియదనే మాటను పక్కకు పెట్టండి. ఇక తెలుగు లోపల ఖురాన్ అనువాదం 74 ఉన్నా నా దగ్గర, 74 నుంచి నేను చూస్తూ ఉన్నా. తర్వాత హదీజ్, సీరత్ అన్ని అనువాద గ్రంథాలు దొరుకుతూ ఉన్నాయి. ఏమైనా డౌట్ వస్తే గూగుల్ లోపల పోతే అప్పటికప్పుడు దొరుకుతూ ఉన్నది. అది మనకు అర్థం కాకపోతే కూడా మనం చదువుకొని తెలుసుకోవచ్చు. కాబట్టి
నేననేది ఏంటిదంటే ఇకనైనా మేల్కోండి, ఈ ఉగ్రవాద చర్యలకు పాల్పడకండి. ఎప్పుడు కూడా ఈ భూమి మీద మీరు చివరి వ్యక్తి వరకు ఇస్లాం స్వీకరించేంత వరకు ఈ జిహాద్ నడుస్తూనే ఉండాలనేటువంటి మాటలు ఏవైతున్నాయి కదా, కాలం చెల్లిన మాటలు అవి మొత్తం మీద. ఎందుకంటే చాలామంది టెక్నాలజీ చాలా ముందుకు పోతుంది, కాలం చెల్లిన ఉద్యమాలు, ఉగ్రవాదాలు, ఇవన్నీ క్రూర చర్యలు సాగడం చాలా కష్టం. ఔరంగజేబ్ పీరియడ్ లోపల 1000 మందిని చంపినా కానీ ఏవో అని తెలియకుండా అన్నట్టు. ఇప్పుడు టెక్నాలజీ లేదు, ఏం చేయాలి 800 సంవత్సరాలు ధూమ్ధామ్ చేసారు మొత్తం. ప్రపంచ దేశాలు 58 దేశాలు సొంతం చేసుకున్నారు, ఇండియా మీ చేతి లోపల నుంచి జారిపోయింది. ఎప్పుడో అయిపోవాలి, ఇది కూడా కాలేదు. ఇక ముందు చేసుకుంటామని కలలు కంటున్నారు, కాదది. ఎందుకంటే మీ లోపల అభిప్రాయ భేదాలు చాలా వచ్చేసినాయి. కాలం చెల్లిన ఉద్యమాలు, క్రూర చర్యలు సాగడం చాలా కష్టం. మీరు ప్రపంచ జనాభాలో 200 కోట్లు ఉంటే 600 కోట్ల ప్రజల 600 కోట్ల మిగతా జనాభా మీరంటే ఇష్టపడరు, మీరంటే తృప్తిగా ఎవ్వరు లేరు. ఆ 600 కోట్ల హృదయాల లోపల స్థానం ఎట్లా సంపాదించాలనేటువంటి దాని మీద పరిశోధనలు జరుపుకోవాలి. మీరు సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుకోవాలి తప్ప డే బై డే అందరూ కాదు. 200 కోట్ల మంది లోపల అందరూ ముస్లింలు కాదు. 200 కోట్లు 1 కోటి మంది కూడా కాలాంతకులు ఉంటే 200 కోట్లు కూడా బ్లేమ్ అయిపోయి పక్కా. ఓ 10 లీటర్ల పాలది పెరుగు చేయాలంటే 10 లీటర్ల పెరుగు వేయాల్సిన అవసరం లేదనలా. లేక వాటిని చెడగొట్టాలంటే ఏదో ఒక అందులోపల ఒక నిమ్మకాయని పెడితే చాలు పాలు మొత్తం చెడిపోతాయి అన్నట్టు. లేక పటికి వేస్తే చాలు కొంచెం మొత్తం పాలు చెడిపోతాయి, పగిలిపోతాయి పాలు. అట్లాగే 200 కోట్ల మంది మీరు ఎంత మంచోళ్ళు ఉన్నప్పటికైనా కానీ 1 కోటి మంది ఇటువంటి కాలాంతకులు, ఎవరు ఇంతకు చెప్పినటువంటి మసూద్ అజహర్ లాంటి వాళ్ళ కాలాంతకులు చాలామంది, లక్షల మంది ఉన్నారు. అటువంటి వాళ్ళు వీళ్ళు తేలిన ఇటువంటి వాళ్ళు వచ్చారంటే 200 కోట్ల మందికి కూడా ఇబ్బందికరమైనటువంటి విషయం. ఎక్కడ పోతే కూడా విలువ తగ్గేటువంటి విషయం. 600 కోట్ల జనం లోపల మీరు స్థానాన్ని సంపాదించాలి. మీరు అనుకుంటున్నారు, ఎక్కడ కూడా మంచి అభిప్రాయం లేదు. పరిస్థితులు చాలా మారిపోయినాయి. ఏదో మేము ఇస్లాం లోపల మనుషులను చేర్చుకుంటున్నామా అని చెప్పేసి మీరు భావిస్తున్నారు. ఎంతమందిని మీరు చేర్చుకుంటున్నారో అంతేమంది ఇస్లాం వదులుతూ ఉన్నారు. వదిలి చప్పటిదాకా ఉండడం లేదు. వాడు ఎక్స్ ముస్లిం ఛానల్స్ పెట్టుకొని కల్లి బొల్లి మాటలన్నీ ఇస్లాం మీద అంతా భుజ జిట్లేను చిట్లు ఇస్తూ ఉన్నారు. అది నాకు కూడా ఇష్టం లేదు అట్లా వాళ్ళు మాట్లాడడము. ఎందుకంటే అవి అంతే అన్నట్టు, వాళ్ళకి ఏం బాధ ఉన్నది, ఏం మాట్లాడుతున్నారు కానీ అటువంటి మాట్లాడకూడదు. ఎంతమందిని మీరు చేర్చుకుంటున్నారో అంతమంది బయటికి వస్తున్నారు, వచ్చి దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. దీని మీద దృష్టి పెట్టండి మీరు. ఎప్పుడో 30-40 సంవత్సరాల క్రితం సల్మాన్ రుష్డీ అనేటువంటి ఏవో కొన్ని సాటనిక్ వర్సెస్ అని రాస్తే ఇప్పుడు మొత్తం ఫత్వా జారీ అయిపోయింది. ఎక్కడ కనిపిస్తే అక్కడ అని తల నరికి తీసుకురావాలని ఆయతుల్లా ఖుమైనీ ఇప్పుడు జారీ చేసాడు. ఆ రోజులు వేరే. ఇప్పుడు అలాంటి సల్మాన్ రుష్డీలు లక్షల మంది మొదలైపోయారు దేశం లోపల. ఎవరిని ఎక్కడ పట్టుకోవాలి, యూట్యూబ్ ఒకటి వచ్చేసింది. వాడు ఎడగూకొని మాట్లాడతాడో ఏం చేస్తాడో అర్థం కాదు. ఇష్టం వచ్చినా మాట్లాడతాడు, మాస్క్లు వేసుకొని మాట్లాడతారు, లేనిపోని నిందలు చేస్తూ ఉంటారు. నిన్నటి వరకు దాంతోనే బతికినటువంటి వాళ్ళు ఈరోజు దాని లోపల ఉన్నటువంటి విషయాలు బయట పెడుతున్నామంటారు. ఇవన్నీ రభస నడుస్తూ ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇది నిచ్చెనలాగా ఉంది. ఎక్కడానికి ఇదే పనికి వస్తుంది, దిగడానికి ఇదే పనికి వస్తుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికైనా కానీ విశ్వమానవ సోదర భావం అనేటువంటిది ఖచ్చితంగా ఇస్లాం వాళ్ళు పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. నా సూచన ఇది ఒక్కటి ఉంటే చాలు. ఏమీ కాదు. ఇక వసుదైక కుటుంబ భావన, విశ్వమానవ సౌభ్రాతృత్వం, నబీ పేరే ఉన్నది కదబ్బా. ఏమున్నా నబీ పేరు రహమతుల్ ఆలమీన్ ఉన్నది. మళ్ళీ మీకెందుకు దయలేదు? వేరేళ్ళ మీద బాంబులు పెట్టి ఎందుకు బ్లాస్ట్ చేస్తారు?
మీకు కూడా దయ ఉండాలి కదా. ఆయనకు ఆ పేరు ఎందుకు వచ్చేసింది? ఆ పేరు నిలుపుకునేటందుకు కొరకు మీరేం పని చేయాలి? ఇట్లా పరిస్థితులు మారిపోయినాయి. ఎంతమందిని మీరు కొత్తగా చేర్చుకుంటే అంతకంటే ఎక్కువ మంది బయటికి వస్తూ ఉన్నారు. ఇస్లాంకు వ్యతిరేకులై ఎక్స్ ముస్లిమ్స్ ఛానల్స్ పెట్టుకొని ఘోరమైన ప్రచారం చేస్తూ ఉన్నారు. దాని మీద దృష్టి పెట్టుకోండి. వాళ్ళని బాంబులు వేసి చంపడం కాదు. మొత్తం ఇస్లాంలో ఉన్నది ఏంటిది, ముస్లింలు చేస్తున్నది ఏమిటి, ఖురాన్ హదీజ్ సీరత్ చెప్తున్నది ఏమిటో మనకు గూగుల్స్ ద్వారా అందరికీ అర్థమైపోతూ ఉన్నది. శుద్ధి చేసుకోవాలి, మనం ఫ్రెండ్షిప్ పెంచుకోవాలి. ద్వారా అందరూ తెలుసుకుంటున్నారు. మీరు ఎంత దాచినా దాగని వాస్తవాలు ఏ మతం లోపల ఎంత ఎవరు దాచుకోవాలని అన్నీ బయటికి వచ్చే రోజులు వచ్చేసినాయి. కాబట్టి మతోన్మాదం కట్టిపెట్టండి. చంపడాలు, నరకడాలు, బాంబులు వేయడం మానండి. విశ్వమానవ సోదర భావం పెంచుకోండి. ఇంతకు మించింది మహోన్నత మానవత్వంను పెంపొందించుకోండి. విశ్వమానవ సోదర భావం పెంపొందించుకోండి. రహమతుల్ ఆలమీన్ మొహమ్మద్ ప్రవక్త ఎట్లయితున్నాడో మీరు కూడా అందరి మీద దయతలంచండి. దయతలంచడం మీ వల్ల కాకపోతే ఈ రకంగా అడ్డగోలు మారణ హోమాలు సృష్టించకండి. ప్రేమించడం చేత కాకపోతే ద్వేషించకండి. ఏ మతాలను కూడా ద్వేషించకండి. ధన్యవాదాలు.